హాయ్ అండి, చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. నేను పచ్చిమిర్చి పోపు దినుసులు మధ్యలో వేసేస్తాను. చూడండి, చిక్కుడుకాయ ఫ్రై ఉదయం కోసి పెట్టాను, ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటాయి. బాగా ఫ్రై కాకుండా మిడిల్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పోపు దినుసులు వేసుకుంటాను. మరీ ఫ్రై చేయకుండా మామూలుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు వేసేస్తున్నా చూడండి, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, జీలకర్ర దుంపలు ఫ్రెండ్స్ ఉడకబెడుతున్నా. మీకల్లి వీటిని ఏమంటారు? చిన్నబాబు వచ్చేలాగా ఉడకబెట్టాలి. జీలకర్ర దుంపలు ఉల్లిగడ్డలు కూడా అంటారు కదా, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. పటాటా అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్. కర్రీ కనిపిస్తుందా? మొబైల్ కొంచెం పైకి పెట్టాను. పసుపు ఉప్పు వేస్తున్నారు చూడండి. పసుపు, సాల్ట్, మళ్ళీ మధ్యలో ఒకసారి వేసుకోవాలి కారం వేసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలా ఉంటుంది. లేట్గా ఫ్రై అవుతాయి కదా ఇవి. నాటి కాదు, హైబ్రిడ్, షాప్లో తీసుకొచ్చి. ఇంట్లో అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. బాయండి, దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 10 నిమిషాలు పట్టింది. మీకేమి ఇష్టం? చట్నీ ఇష్టమా, టమాటా చిక్కుడుగా ఇష్టమా, చిక్కుడుగా ఫ్రై ఇష్టమా, ఏమి ఇష్టం కామెంట్ చేయండి. చూడండి, ఉడికిపోయాయి. వేడిగా ఉంది. తోలు తీసేసి తింటే బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది. అది రోడ్డంకి వెళ్ళండి, పద్దాకా వెయిట్ చేసి తిరుగుతాయి, అందుకని మీకు సౌండ్స్ వినపడుతుంది. ఫుల్ వీడియో షేర్ చేస్తున్నా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షార్ట్స్ కూడా పెడుతున్నా. వాయిస్ ఓవర్ ఇస్తేనే ఫుల్ వీడియో షేర్ చేయాలంట, లేదంటే లేదండి. ఫ్రై అయింది. మా బాబుకి ఇంకా ఫ్రై కావాలంట, ఇంకా ఫ్రై చేయండి. వీళ్ళు ఇలా తింటారా, ఇంకా ఫ్రై చేసుకొని తింటారా? సెల్ఫీ వీడియో అండి, అందుకే మీకు చూపిస్తున్నా, ఏమనుకోకండి. వాయిస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి కొంచెం. తినండి మంచిగా. ఫైనల్లీ కారం వేస్తున్నాం. కారం వేసి బాగా కలిపి ఫైనల్లీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఇందాక కొంచెం వేసే కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని కలుపుకుంటాం. చూపిస్తాను ఇవన్నీ. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ ఇదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్.